నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కొంకుదురు గ్రామంలో శనివారం మధ్యాహ్నం దొంగతనం చేస్తూ ఒక వ్యక్తి గ్రామస్తులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతని విచారణలో పలు కీలక దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే కొంకుదురు, వెదురుపాక గ్రామాల మధ్య ఉన్న ఒక పశువుల పాకలో ఒక దొంగ పశువుల మేటగిన్నెలను దొంగిలిస్తుండగా యజమాని సీసీటీవీ కెమెరాల ద్వారా గమనించారు. వెంటనే ఆయన వెదురుపాక గ్రామస్తులను అప్రమత్తం చేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని కొంకుదురులోని ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చి విచారించారు. విచారణలో నిందితుడు తనది రాయవలం గ్రామమని, ఇటీవల కొంకుదురు సాయిబాబా గుడిలో గంటలను దొంగిలించింది తానేనని అంగీకరించాడు. వీటితో పాటు మరికొన్ని చిన్నపాటి దొంగతనాలలో కూడా తన ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. తాను దొంగిలించిన సొత్తును కొమరిపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి విక్రయించినట్లు చెప్పాడు. దీంతో గ్రామస్తులు కొమరిపాలెంకు చెందిన ఆ వ్యక్తిని పిలిపించి విచారించగా తాను దొంగసొత్తు కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. అనంతరం గ్రామస్తులు దొంగను పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.